బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో శ్రీ 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 హజరత్ ఖాదర్ వలి దర్గా నిషాన్ గంధ మహోత్సవము అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి గంధం మేళ తాళాలు, ఫకీర్ల వాయిద్యములతో బాణాసంచా కాల్చి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ముందుగా దర్గాను ప్రత్యేక పూలతో అలంకరించారు. గంధం దర్గాకు చేరుకున్న అనంతరం ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులకు గంధాన్ని పంచిపెట్టి ప్రసాదాలు అందజేశారు. కుల మతాలకతీతంగా భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి గంధ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఈ గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలోని సాబ్ బాషా ఇంటి నుండి గంధమోత్సవాన్ని తీసుకొని రావడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. కులమతాలకు అతీతంగా గంధ మహోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సాబ్ బాషా, మల్లికార్జున, మహాభాష మరియు రేబాల గ్రామ యువకులు పాల్గొన్నారు. चलते हैं रहमतों के साए में साथ साथ चलते हैं, रहमतों के साए में साथ साथ चलते हैं, रहमतों के साए में साथ साथ चलते हैं। గత 30 సంవత్సరాలుగా నాగూరు మేర గన్నం చేస్తున్నాం. ఇది 3వ తరం. మేము 2 తరాలు చేసేసినాము. ఇప్పుడు 3వ తరం చేస్తున్నాం. షేక్ సాయి బాషా ఇంట్లోంచి గన్నం వస్తుంది 30 సంవత్సరాల గురించి. మేము అన్నదానం చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమం ఒక 200-300 మంది చేస్తాము. దర్గాని ఇంకా డెవలప్ చేస్తున్నాము. మేము అందరం గ్రామంలో దండుకొని మేము మా సొంత చేసుకొని మేము చేసుకుంటున్నాము. హిందూ ముస్లిం అందరం బాయిగా కలుసుకొని ఈ కార్యబుద్ధి గన్నం చేస్తున్నాము. ఇప్పుడు 3 తరాలు చేస్తాము. 3 తరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు 3వ తరం చేస్తుంది. ఇంకా కార్యబుద్ధి గన్నం ఇంకా బాగా డెవలప్ చేయాలని మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు షేక్ సాయి బాషా ఇంట్లోంచి వాళ్ళ పెద్దోళ్ళ తరానికి గన్నం వస్తుంది. ఇప్పుడు షేక్ సాయి బాషా ఇంట్లోకి వస్తుంది ఇప్పుడు గన్నము. మేము ఈ కార్యబుద్ధి గన్నాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని తరతరాలుగా మా పిల్లల తరాలని చేసుకోవాలని మేము గన్నప్పుడు 300 మందికి అన్నదానం చేస్తున్నాము. హిందూ ముస్లిం అందరం కలుసుకొని ఇది మా కోరిక మేరకు చేస్తున్నాం. మేము కార్యబుద్ధి నాయన ఆ ఆశీస్సులు అందరికీ గ్రామంలో చల్లగా ఉండాలని చేసుకుంటున్నాం.